యాక్టివ్ ఉంటాయి మేడం, ఫుల్ యాక్టివ్. మనం అనుకుంటాం కానీ గార్డింగ్ కూడా పమేరియన్ చేసినట్టే ఇది అసలు ఇది అరవడం కూడా అసలు భయంకరంగా భయంకరంగా అరుస్తుంది మేడం. మనం ఏంటి అని అంటే ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారు అని అంటే మనం ఇంట్లో ఇది ఉంది అని అంటే కంగారు పడాల్సింది ఏం లేదు. ఇది చూడండి, ప్యూర్ వైట్, మిల్కీ వైట్ ఉంటుంది, ఫుల్ మిల్కీ వైట్ ఉంటుంది. పప్పి కూడా హెవీ సైజు బాగుంటుంది, ఫుల్ యాక్టివ్. లైఫ్ స్పాన్ ఎక్కువ ఉన్న డాగ్ ఏది ఉందని అంటే పమేరియన్ మేడం. ఓకే, ఎక్కువ లైఫ్ స్పాన్, చాలా రోజులు మనం చూసుకునే దాన్ని బట్టి 15 ఇయర్స్, 18 ఇయర్స్, మ్యాక్సిమం 20 ఇయర్స్ ఉన్న డాగ్స్ కూడా ఉన్నాయి. ఓకే. సో ఇది కూడా ఫుడ్ నార్మల్ ఫుడ్ ఇప్పుడు మీరు స్టార్టర్ ఫుడ్ లాగానే ఉంటుంది మేడం. ఇప్పుడు సెర్లాక్, కట్ రైస్ ఎక్కువ పెడుతూ ఉంటారు. పెట్టొచ్చు మేడం. కర్డ్ రైస్ వల్ల దానికి డాగ్ పడింది అని అంటే నథింగ్ టు వరీ, పెట్టొచ్చు. లేదు దానికి ఆప్ట్ అవ్వలేదు అని అంటే మనకి ఏమవుతుంది అంటే హెయిర్ ఫాల్ అవటం కానివ్వండి, డాండ్రఫ్ రావటం కానివ్వండి, ఇచ్చింగ్ రావటం కానీ, గోక్కుంటూ ఉండటం. పొద్దాక చాలా మంది వస్తుంటారు కస్టమర్లు, వచ్చి మా డాగ్ పొద్దాక ఇంట్లో హెయిర్ ఫాల్ అయిపోతుందండి, ఇల్లంతా హెయిరే ఉంటుందండి అని అంటారు. సో నెక్స్ట్ నేను ఇమీడియట్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే కర్డ్ రైస్ పెడతారా అని అడుగుతా. సో వాళ్ళు ఏంటంటే అది తప్పని ఏం పెట్టమని అంటారు. ఒక 1 మంత్ ఆపేసి చూడండి అంట.